పత్రిక, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండి సనుక్కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం కొలది సామర్థ్యం నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. చదవండి. ఆమేన్. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, నీ పిల్లలంగా కలిసి మీ పరిశుద్ధ నామాన్ని ధ్యానింపవచ్చాం. మీ సన్నిధిలో ప్రార్థించటకు మాకు సహాయపడండి. మా దినములు లెక్కించుకుంటకు మాకు సహాయపడండి ప్రభా. మిమ్మల్ని కలుసుకుంటకు సదాకాలం మీతో ఉండటకు ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మేము నిర్లక్ష్యంగా ఉండక జ్ఞానం కలిగి ప్రవర్తించటకును ప్రభా నిన్ను సంతోషంతో ఎదుర్కొంటకు సిద్ధపరచండి ప్రభా. నీ కృప కోరుకుంటున్నాం. వ్యర్థమైన సంగతి నుంచి మా కన్నులు తిరిపివేయము దేవాన్ని. సంఘంగా కలిసి కొద్ది సమయం ప్రార్థన చేయటకు మాకు సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అన్నిటి అంతము సమీపమైనది స్వస్థ బుద్ధి కలిగి. సో అన్నిటి అంతము సమీపమైనది అంటే మరి అన్నిటికీ ముగింపు రాబోతుంది. అరణ్యంలో ఇజ్రాయేలీలు ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు అనుకోండి. ప్రభు అన్నాడు, ఇంక చాలు, ఈ అరణ్యంలో తిరిగిన కాలం చాలు అన్నాడు. సంఖ్య ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ మన్నం చుట్టూ తిరిగిన కాలము చాలు. సో ఇంకా ఎంతకాలం ప్రయాణాలు, ఇంకెంతకాలం యాత్ర? మరి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు సీనాయి అరణ్యం గుండా. ఇంకా చుట్టూ మరి వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలో నేర్చుకోలేదు, విధేయత నేర్చుకోలేదు. కాబట్టి ఈ అరణ్యంలో దేవుడు మన్నా ఇక మానలేదు, నీళ్ళు ఇవ్వక మానలేదు, మేఘం కూడా, అగ్ని స్తంభము మేఘ స్తంభము రాత్రి పగలు వాళ్ళకి పగటి నీడగాను రాత్రి ఎచ్చగాను వారికి ఉండేటట్టుగా మరి ఏది కూడా తీసేయలేదు. వీళ్ళు కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నారు, అవిశ్వాసం చేస్తున్నారు. అయినా వారి మీద ఉన్న ఆ కృప దేవుడు తొలగించలేదు. ఆయన బహు దీర్ఘశాంతంతో వారికి నేర్పించాడు. సో ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలుగా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది, యాత్ర ముగించే సమయం. మరి ఇప్పుడు అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ముగింపులోనే బహు జాగ్రత్త అవసరం.
ఉం? అప్పుడే అనేక శోధనలు వచ్చినాయి. ఆ, వారిలో తిరుగుబాటు చేసే కోరహు ఒకవైపు, తర్వాత బిలాము, ఆ, బిలాము బోధన బట్టి బిలాము బోధ లోపలికి వచ్చేసింది. ఏంటి అసలు ఎక్కడో ఉన్న బిలాము ఆ కొండ మీద నుంచి మరి ఆ బాలాకు నేర్పిన బోధ ఎలా వచ్చేసింది లోపలికి? ఆ? లోపలికి వచ్చేసింది ఇజ్రాయెల్ సమాజంలోకి. సో దేవుడు ఎంతగా ప్రత్యేకంగా వాళ్ళని ఉంచాడు. ఎవరు ఏ మనిషి బయట నుంచి వాటిని కలుసుకోలేదు. ఎక్కడి నుంచి ఆహారము వాళ్ళ మధ్యకి రవాణా సౌకర్యం లేదు. రవాణా ద్వారా ఏ జనంలోంచి ఆహారం వాళ్ళకి రవాణా రాలేదు. చూడండి, మన దగ్గరికి రవాణా లేకపోతే ఆహారము పట్టణాల్లో ఆగిపోతుంది కదా. రవాణా ఆగిపోయిందంటే పట్టణంలో ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇజ్రాయెల్లో కూడా మరి పట్టణం చుట్టూ ముట్టేశారు శత్రువులు. ముట్టినప్పుడు లోపల కరువు వచ్చేసింది. బయటికి లోపల వస్తువు బయటకు వెళ్ళట్లేదు, బయట వస్తువులు లోపలికి రావట్లేదు. సో ఎంత కరువు అంటే తమ పిల్లల్ని కోసుకుని తినేంత కరువు వచ్చేసింది. అంత ఆకలి, అంత మూర్ఖత, అంత కరువులో మరి స్వార్థాలు అన్నీ వచ్చేసినాయి. కరువు చాలా అపాయం. అయితే వాళ్ళ మధ్యకి ఆహారాలేమీ లేదు. అనుదిన ఆహారం దేవుడిచ్చాడు. తర్వాత వారికి బోధించటానికి మరి మోషే ద్వారా ధర్మశాస్త్రము ఈ యొక్క మానలేదు. మరి అయితే లాస్ట్కి వచ్చేసరికి త్వరగా బిలాం బోధ లోపలికి వచ్చేసింది. మరి ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి సమాజం. మరి దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు? కోరా తిరుగుబాట్లు ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది కోరా తిరుగుబాటులో? ఆ తెగుల చేత 14,700 మంది. ఎవరు గాక? తిరుగుబాటు చేసిన వాళ్ళు గాక. తిరుగుబాటు చేసిన వాళ్ళేమో ఆ సమూహాల్లో ఉన్న వాళ్ళందరూ భూమి నెరవేర్చి మింగేసింది వాళ్ళు కాక, తర్వాత 300 మంది దూపార్తలు తెచ్చారే వాళ్ళు కాక, తిరుగుబాటు చేసి అందులో ఏకీభవించి దాంట్లో వాళ్ళు పాల్పుచ్చుకోలేకపోయారు, ఏకీభవించిన వాళ్ళందరూ తెగులు వచ్చి 8,000 మంది పోయారు, 14,000 మంది. సో వాళ్ళకి ఎంత గ్రహింపు లేదు. ఇంతకాలము వారు చూశారు, మోషే ఏంటో అహరోన్ ఏంటో తెలీదా? వాళ్ళు తమ ఇష్టానుసారంగా తాము చేశారా? ఎందుకో అనుమానపడాలా? ఎందుకో అసూయపడాలా? సో స్వస్థ బుద్ధి లేదు వాళ్ళకి, లేదు, అనేకులను పాడు చేశారు వాళ్ళు. తర్వాత మరి బిలాం బోధ లోపలికి వచ్చింది. అందుని బట్టి ఆ పేరుతో కలుసుకున్నందుకు మరి ప్లేగ్ మళ్ళా వాళ్ళకి వచ్చింది, ఇంకో ప్లేగు. ఆ ప్లేగులో ఎంతమంది పోయారు? అక్కడ ఎంతమంది పోయారు? ఉం? 27వ అధ్యాయమా? సారీ, అది కాదు, 25వ అధ్యాయమా? 25వ అధ్యాయం. ఎంతమంది? 17 వచ్చును. తెగులుతో
ఎంతమంది పోయారు? ఉం? 24,000 మంది. ఎన్నో వచ్చిన? 8వ వచ్చిన, 9వ వచ్చిన. ఎంతమంది పోయారు ఇక్కడ? బిలాం బోధన బట్టి తొమ్మిదో వచ్చిన 25 అధ్యాయం 9వ వచ్చిన. సో ఎందుకని చివరిలో యాత్ర చివరి సమయం. మరి మనం కూడా ప్రభు రాకకే ఎదురు చూస్తున్నాం. మరి లోకంలో కాలంలో దేవుడు ముగింపుపోతున్నాడు కదా. మరి మన జీవితాలు కూడా ప్రభుని కలుసుకుంటే దగ్గర పడ్డాయి. 2 సంగతులు. ఒకటి, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే కాలం సమీపించింది, లేక మన జీవిత దినాలు ముగింపుకు వస్తున్నాయి, లేక ప్రభు రాక సమీపించింది, ఈ లోకంలో మన జీవితము ముగిపోతుంది. కాబట్టి మనము ఈ కాలంలో స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన మనసు కలిగి ఉండాలి. చివరిలోనే అపాయాలు ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఈ బోధ లోపలికి ఎలాగొచ్చేసిందో, పెర్గమలోని సంఘంలోనికి లోపలికి వచ్చేసింది. 2వ అధ్యాయం ప్రకటన అన్నీ 14 వచ్చింది. నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసినది. బిలాము బోధ అనుసరించేవారు. అలాగే తుయతైరులో ఉన్న సంఘం కూడా, అందులో యెజబెల్ అనే స్త్రీ ఉన్నది. సో ఇవన్నీ హానికరమైనవి. 20 వచ్చిన సో ఈ విధంగా సంఘం లోపలికి ఇవి లోపలికి వచ్చేస్తున్నాయి. అందుకనే మనము జాగ్రత్త పడాలా. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయం 1వ వచనం. అతడు దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు బయలువారు ధన్యులు. సో సమయం సమీపించింది. దేనికి? ప్రభుని ఎదుర్కొనే సమయం దగ్గర వచ్చింది. పెండ్లి కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు దినము సమీపించినది. మన భూమి మీద జీవిత దినాలు ముగింపబోచున్నాయి. కాబట్టి మరి కొన్ని విషయాలు ప్రభు చాలు అని చెప్పాడు. మరి యాత్ర చేస్తున్నాం, ఈ సంవత్సరాలు, ఈ అరణ్యంలో తిరిగిన కాలం చాలు చెప్పారు. అయితే ఈలోగా ఎంత నష్టం వచ్చేసింది, ఎంతమంది నష్టపోయారు, చనిపోయారు
వారు ఆ తెగులు పోయాక జనసంఖ్య రాసినప్పుడు జనసంఖ్యలో చనిపోయిన వారి పేరు రాస్తారా? రాయరు. సో ఆ పేర్లు ఆ చివరి గ్రంథంలో లేదు. కాబట్టి మరి అలాగనే జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలి. ఇక్కడ పాత నిబంధనలో యాత్రలో మరి వారి ముగింపులో అనేకులు ప్రాణం పోయినాయి. మరి వాళ్ళు ఆ యొక్క జనాభా సంఖ్య రాయించినప్పుడు వారి పేర్లు అందులో రాయబడలేదు. ఎవరైతే రాయబడ్డారో వారికే స్వాస్థ్యము పంచి ఇచ్చారు కదా. చూడండి, రాయబడిన వారికి స్వాస్థ్యం పొందారు, రాయబడలేని వాళ్ళకి లేదు. చూడు ఎక్కడది, 26 అధ్యాయం 52 వచ్చు. సో జనసంఖ్య రాయించాడు, రాయబడిన వాళ్ళకి స్వాస్థ్యము పంచిపెట్టారు. మరి లెక్కింపబడిన వారు మరి ఈ గ్రంథంలోనికి చాలామంది పడిపోయారు. చూడు 63 కూడా 63 ఒక్కడైనను మిగలలేదు. సో అనేకులు స్వాస్థ్యాన్ని పొందలేకపోయారు. సో వారు జనసంఖ్య లెక్కల్లో చేర్చబడలేదు. మరి ఇప్పుడు మనం అది భౌతికంగా అట్లా జరిగింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి సజీవుల లెక్కల్లో మనం ఉంచబడాలి. సజీవులు అంటే నిత్య జీవాన్ని పొందిన దేవుని పిల్లలుగా, ఇది ఆత్మీయమైన జీవాన్ని కలిగిన వారు. ఆత్మీయమైన జీవాన్ని కోల్పోతే రెండవ మరణమే. ఆ జీవం ఎక్కడ ఉంటుందంటే నిత్యాగ్ని. మరి అది మన తప్పైన ఆ యొక్క చూడండి, అది దుష్టాంతరముగా సంభవించి జరిగిన వాళ్ళకి ఇప్పుడు ఆత్మీయంగా మనం నిర్లక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే మనం కూడా ఆ జీవ గ్రంథంలోంచి పేరు తుడుపు పెట్టబడదు. తుడిసేక్కలేదు, లేరు వాళ్ళు. రాయబడినప్పటికీ ఇప్పుడు చూడు, మొదట ఆ గ్రంథం రాశారు, మరలా ముగింపులో రాసే సమయంలో సజీవులుగా వాళ్ళు లేరు. కాబట్టి మరి మనం ఈ ప్రభు రాకకై మనం సిద్ధపడి ఉండాలి. మరి మధ్యలో సనిగ వాళ్ళతో మరి ఈ బిలాం బోధల్లో ఆశపడే వారిలో మనం కూడా చేరితే మనం కూడా జీవాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నది. జీవ గ్రంథంలోంచి పేరు తుడిచిపెట్టబడే అపాయం ఉన్నది. చూడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ జీవించున్నామన్న పేరు ఉంది కానీ మృతుడివే అన్నాడు. చూడు, అయితే 5వ వచనంలో సో ఇక్కడ జయించేవారుగా వస్త్రాలని అపవిత్రపరచుకోకుండా మరి వారు జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, వాళ్ళు జయించేవారు. చూడు 3వ వచనంలో జాగరూకుడువై అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోవడానికి కొందరు సాధించుకొని వెళ్తున్నారు. వారు అరువులు గనక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించారు.
జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొని జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం విడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకోతున్నాడు. సో జయించువారు వాళ్ళ పేరు జీవ గ్రంథంలో నుంచి ఎంత మాత్రం తుడుపు పెట్టబడక. సో తుడుపు పెట్టేశారంటే జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే లేదో వాళ్ళు ఎక్కడుంటారు? వారి నిత్యత్వంలో ఎక్కడుంటారు? నిత్యాగ్నిలో ఉంటారు. అది రెండవ మానం. కాబట్టి అది ఎంతో అపాయం. దేవునికి దూరంగా, దేవుని రాజ్యానికి ప్రవేశించకుండా, ప్రభుతో ఉండకుండా మరి నిత్యాగ్నిలో పడిపోవట ఎంత అపాయం. అందుకే అన్నిటి అంతం సమీపమైనది. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ఏం చేయమన్నాడు? జాగ్రత్త, మేలుకుగా ఉండి. సో దేవుని ఎదుటికి వచ్చినప్పుడల్లా మనం ప్రభుని చూస్తాం, ప్రభుతో మాట్లాడతాం, ప్రభుతో సహవాసం కలిగి ఉంటాం. ఆయన వాక్యం దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యం వినే సమయంలో దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు మనము మరి ఆరోగ్యకరమైన మనసుతో ఉండగలం. లేకపోతే తప్పిపోయి ఆ సణిగా వాళ్ళతో, ఆశయపడిన వాళ్ళతో, లేక ఇతరులతో కలిసిపోయి తప్పిపోయేవారిగా ఉంటాం. కాబట్టి మనం ఎంతో భయంతో, భక్తితో, ప్రార్థనతో మనము భద్రపరచబడాలి. మరి మన ప్రభువు మనలను రక్షించుటకు ఏర్పరచుకున్నాడు. కాబట్టి అయితే స్వస్థ బుద్ధితో ప్రార్థనలు చేయుటకు మేలుకోండి. ప్రభు వచ్చే వరకు మనం కనిపెట్టుకొంచు మరి ఆ దినం కొరకే సిద్ధపడినట్లుగా ప్రార్థించుదాం. మనలో ప్రతి యవన బిడ్డలు, ప్రతి సంఘంలో ప్రతివారు, ఇంట్లో ప్రతివారు మరి ప్రభు రాకల్లో ఉండవాలని కదా. అందుకొరకే దేవుని సన్నిధిని అపేక్షించినట్లు, ఆయన రాకను అపేక్షించినట్లు మనం ప్రార్థించుదాం. మనసు ప్రభుపై స్థిరపరచుకుని వ్యర్థమైన వాటి నుండి మన కన్నులు త్రిప్పివేస్తాం. మరి రేపు పరిసరాలు కొరకు ప్రార్థన చేయండి. భీమవరం సోదరు డేవిడ్ మార్టిన్ వారితో సహోదరులు అక్కడ ఇంకా ఎవరైతే వారు ఆహ్వానింపడ్డారో వాళ్ళు పరిసరాలు చేస్తారు. ఆహ్వానం పంపించున్నారు, వెళ్ళగలిగిన వారు వెళ్ళవచ్చు. అలాగే నిడదవోలు నుంచి కూడా ప్రత్యేక కూటాలకి ఆహ్వానం వచ్చినది. మరి నేను అక్కడికి వెళ్తున్నాను. నిడదవోలు ప్రారంభించుటకు మరి సహోదరుడు ఆరోన్ గారు తప్పనిసరిగా రావాలని ఆహ్వానించున్నారు. కాబట్టి ఆ స్థలానికి మేము వెళ్తాం. డేవిడ్ మార్టిన్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారితో ఉన్న సహోదరులు కూడా ఉపయోగపడటకు ప్రభు వారికి దేవుని వాక్యం ఇచ్చినట్లు ప్రార్థిస్తాం. మరి అన్ని క్షేమాభివృద్ధికరంగా, సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండటానికి, మాట్లాడవలసినట్టుగా మాట్లాడటానికి ప్రభు వాక్చాతుర్యం వారికి ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. మరి నిడదవోలు వారు కూడా మీ ప్రార్థనలు కోరుతున్నారు. ఆ ప్రత్యేక కూటాలకి ప్రభు మరి మంచి సమయాలు అనుగ్రహించినట్లు మీ ప్రార్థనలు కోరుతున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేక ఆత్మల రక్షణ పొందుటకు, ప్రభు రాకే సిద్ధపరచబట్టకు ప్రతి స్థలాల్లో మరి దేవుని దాసులను ఉపయోగించుకున్నట్లుగా ప్రార్థించండి.